హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్. ఇక్కడ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఎప్పటిలాగే మా ఇంట్లో చెప్పాను కదా ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా, ఇంకా ఇడ్లీ దోశ ఇవే ఉంటాయి అన్నమాట. వారం మొత్తము తిని తిని బోర్ కొడుతుంది. కాకపోతే ఏం చేస్తావు, ఇవి పిల్లలు ఇష్టంగానే తింటారు. ఇవి అయితే ఇంకా చేయడం కూడా కొంచెం త్వరగానే అవుతుంది కదా అనేసి ఇంకా నేను కూడా ఇదే ప్రిపేర్ చేస్తాను. మా ఇంట్లో ఎలా ఉంటుంది అంటే, ఉదయం టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశ పూరి ఉప్మా పొంగలి ఉగ్గాని ఇలాంటివి, నైట్ టైంకి వచ్చేసి ఏమైనా కర్రీ చపాతీ రోటీస్ ఇలాంటివి ప్రిఫర్ చేయాలన్నమాట. ఇలా ఉంటే తింటారు. మా ఆయన చపాతీ రొట్టె కానీ ఎప్పుడైనా మార్నింగ్ టైంలో చేస్తే, సాయంత్రం చేయాల్సినవి ఉదయం చేస్తావు, ఉదయం చేయాల్సినవి సాయంత్రం రాత్రికి చేస్తావు అంటాడు. దానికోసము ఇంకా ఉదయం అయితే ఇవి త్వరగా కూడా అయిపోతాయి కదా టిఫిన్స్ అనేసి ఇవి ప్రిపేర్ చేస్తాను. ఇంకెప్పుడన్నా కూరగాయ చేసినప్పుడు ఉదయం టైంలో చపాతీ, ఇంకా చపాతీ చేసినప్పుడు అప్పుడప్పుడు మాకు కూడా రొట్టె చేసుకుంటాం అనమాట. నాకు రొట్టె అంటేనే ఎక్కువ ఇష్టం చపాతీ కంటే. ఇంకా ఇక్కడ చట్నీ కోసం అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. చట్నీ మిక్సీ పట్టేసేయాలి. ఇడ్లీకి అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పాలు వేడి చేసేసాను. ఇంకెప్పటిలాగే రొటీన్ అనమాట. ఇంకా ఊడ్చడం తూడవడం ఇంకా ఇలా ఉంటుంది. అప్పటికే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడైతే 11కి అలా వంట అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఈరోజు వంట వచ్చేసి మధ్యాహ్నంకి అన్నము వంకాయ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. దానికోసమే ఇక్కడ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ముందుగానే ఒక అరగంట ముందే ఇంకా బియ్యం అనేది నానబెట్టేసాను అనమాట. బియ్యం కడిగేసి పెట్టేసి ఇంకా అన్నం అయితే పెట్టేశాను స్టవ్ పైన. ఇవన్నీ రెడీ చేసుకునే లోపు అన్నం అవుతుంది కదా, ఎందుకు ఖాళీగా ఉండాలి అనేసి అన్నం పెట్టేశాను. ఇక్కడ చట్నీ కోసం అన్ని మిరపకాయలు అన్నీ నీట్గా ఇలా తొడిమలు తీసేసి కడిగేసి కట్ చేసుకుంటున్నాను. ఇంకా మిరపకాయలు పచ్చిమిరపకాయలు టమాటా ఇంకా వచ్చేసి వంకాయలు ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర చింతపండు ఉప్పు అనమాట ఈ పచ్చడికి. ఇవి వంకాయలు రౌండ్గా ఉంటాయి చూడండి, పోలూరు వంకాయ అంటాం, అవి కాదనమాట, ఇవి జంపుగా ఉన్నాయి. ఇది కూర ఎలా చేసినా కూడా కొంచెం చప్పగా ఉంటుందన్నమాట. మామూలు రౌండ్ ఉన్న వంకాయలు అంత టేస్ట్ రాదనమాట. సండే రోజు కూర చేశాను. ఇంకా ఈరోజు కూర చేస్తే పిల్లలు ఇష్టంగా తినట్లేదనమాట. ఇంకా గుత్తి వంకాయ చేశానంటే దానికి కాంబినేషన్ కలర్ రైస్ అయితేనే బాగుంటుంది. ఇంకా నిన్ననే చికెన్ చేసి కలర్ రైస్ చేశాను అనమాట. ఇంక ఈరోజు కూడా కలర్ రైస్ అయినా, ఎందుకు గుత్తి వంకాయ చేస్తే కలర్ రైస్ ఖచ్చితంగా చేయాలి ఎందుకులే అనేసి ఇంకా ఓన్లీ ఇలా పచ్చడి అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయ చేద్దాం అనుకున్నాను, సడన్గా గుర్తు వచ్చిందనమాట. ముందు రోజే కదా కలర్ రైస్ చేశాను. ఇంకా మళ్ళీ ఈ రోజు అంటే ఆయిల్ ఫుడ్ తినారనమాట ఇష్టంగా. ఏదో ఒక రోజు అంటే ఒక పూట బాగా తింటారు కానీ ఇంకా పచ్చడి చేద్దాం, చాలా రోజులు అయిందనమాట ఈ పచ్చడి చేయక అనేసి పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ వేసేసాను అనమాట. ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు, ఇంకా దాంతోపాటే ఇక్కడ ఎల్లిపాయలు అయితే ఒలుచుకుంటున్నాను అనమాట. ఒక 5-6 రెబ్బలు ఎల్లిపాయలు వేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసి ఫస్ట్ బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత ఇంకా టమాటా వేసుకోవాలి. చాలా ఈజీ అనమాట చట్నీ, టేస్ట్ కూడా చాలా బాగుంది. అన్నంలోకైతే సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా ఫస్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ పచ్చిమిర్చి అయితే స్టవ్ పైన పెట్టేశాను అనమాట. బాండీలో అవి మగ్గుతున్నాయి. ఆలోపు ఇక్కడ వంకాయ ముక్కలు ఎల్లిపాయలు అయితే ఒలుచుకున్నాను. ఇవన్నీ వేసేసేయాలన్నమాట. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చూడాలి మా పిల్లలు ఎంతవరకు తింటారో ఏమో. ఇది లేదంటే ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది, పెరుగు ఉందన్నమాట. ఓన్లీ మామిడికాయ పచ్చడి ఉన్నా చాలు, బాగా తింటున్నారు. ఒకరోజు పప్పు చేస్తే మా అమ్మాయి ఒక మాట అనిందనమాట. ఈ పప్పు రోజు చేస్తావు, ఏం పప్పు ఏమో, ఈ పప్పు ఇండియాలో ఎందుకు పుట్టిందో ఆస్ట్రేలియాలో పుట్టాల్సింది అంట. ఎక్కడి నుంచి ఐడియాలు వస్తాయి ఏమో కానీ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా పప్పు తింటారులేండి, నాకు తెలిసి ఎందుకు తినరులే. కాకపోతే మనలాగా తినరేమో, తనకు మాటలు ఎక్కడి నుంచి వస్తాయి ఏమో. పప్పు అంటే ఏడ్చినా కూడా ఏడుస్తుంది అనమాట. ఇలా పచ్చడి ఉన్నా బాగా తింటుంది ఇష్టంగా. ఏదైనా పచ్చడి కానీ కూరగాయ ఇంకా బాగా తింటుంది. ఏదైనా సరే కూరగాయలు అందులో ముక్కల కోసం తింటుంది అనమాట. మా చిన్నోడు గ్రేవీ కావాలి, పెద్దోడికి చిన్నోడికి. పెద్దోడు కొంచెం ముక్కలు కూడా బాగానే తింటాడు కానీ మా పాప మాత్రం మొత్తం ముక్కలే తింటుంది అనమాట. అంత ఇష్టం తనకి కూరగాయలు. ఏ కూరగాయ చేసినా కూడా ముక్కల వరకే వేసుకొని తింటుంది. నాకు కూడా ఆ ముక్కలు ఇష్టం అనమాట, గ్రేవీ ఇష్టం ఉండదు. మా హస్బెండ్ చిన్నోడు పెద్దోడికి ఆ గ్రేవీ తింటారు. నేను మా అమ్మాయి ఒకలాగనమాట. ఇదిగోండి పచ్చడికి అయితే ఇలా పెట్టేశాను అనమాట. బాండి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు వంకాయ చిన్న చిన్న కట్ చేసుకున్న వంకాయలు 2 వేసాను అనమాట. నేను ఒకటి మీడియం సైజుది, కొంచెం ఒకటి చిన్నది ఇలాగా వేసాను. ఇంక ఇదిగోండి టమాటాలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా తొందరగానే ఉడుకుతుంది కదా అనేసి ముందు వేయలేదు. కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అనమాట, ఒక్క రబ్బ వేసాను అంతే. ఇదిగోండి ఇంతే వేసాను.
ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది, కానీ మా ఇంట్లో చింతపండు ఎక్కువ వేసాను అనుకోండి నా మొహం మీద కొట్టినా కొడతారనమాట. మా ఆయన పులుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు, మా పాప కూడా. ఇంకా మా చిన్నోడైతే బాగానే తింటాడు, పులుపు కొంచెం ఉన్నా ఇష్టంగానే తింటాడు అనమాట. తనకి చింతపండు కారము, చింతపండు పచ్చి పులుసు, ఇంకా ఇది చింతకాయ తొక్కు, ఇంకా పులిహోర చేస్తాం కదా చింతపండుతో, అదైనా బాగా ఇష్టంగా తింటాడు అనమాట. వాడికి ఎందుకు అంత ఇష్టము. ఇంక ఇదిగోండి అన్నం అయితే ఉడికింది, ఇంక అన్నం వంపేయాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఉదయం ఇడ్లీ చేశాను కదా, కొంచెం పిండి అయితే మిగిలిచ్చాను అనమాట. చాలా రోజులు అయిపోయింది బోండాలు వేయక అనేసి. ఇంక ఇంట్లో ఎలాగో పెరుగు కూడా ఉంది, బోండాలు వేద్దామనేసి ఇడ్లీ పిండి కొంచెం తీసాను. ఇంక అన్నం అయితే ఉడికిపోయింది, ఇక్కడ అన్నం వంచేస్తున్నాను. తర్వాత ఇంక ఇక్కడ ఇడ్లీ పిండిలో ఇంకా మైదా పిండి వేసాను అనమాట, 1 కప్పు వరకు. కొంచెం ఇడ్లీ పిండి, 1/2 కప్పు ఇడ్లీ పిండి ఉంటుంది, 1 కప్పు మైదా పిండి వేసాను. పెరుగు వేసాను అనమాట, ఒక చిన్న గ్లాస్ వరకు. ఇక్కడ పక్కన ఉంది కదా, దాంట్లో సగం ఉంటే ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేశాను అనమాట. ఇదంతా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం నేను ఇక్కడ చూపిస్తాను డబ్బా మీకు, అది వేసాను అనమాట. కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా కలుపుకోవాలి, మరీ జోరుగా కలుపుకున్నాం అనుకోండి. ఇక్కడ నేను మధ్యాహ్నం కలిపి పెడుతున్నాను కదా, ఈవినింగ్ అంతా బాగా నానిపోయి పూర్తి జారుగా అయిపోతుంది అనమాట. ఎక్కువ జారుగా ఉంది అనుకోండి పిండి, ఆయిల్ పీలుస్తుంది. నేను ఇది వంట సోడా లాంటిది అనమాట, ఇది కుకింగ్ సోడా ఉంది కదా, ఈ డబ్బా వాడతాను. బజ్జీ చేసిన, ఇలా బోండాలు చేసిన కొంచెం వేసినా చాలన్నమాట. పునుగులు కానీ, ఇలా బోండాలు కానీ, బజ్జీలు కానీ బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట, ఫ్లఫీగా. ఒక 1/2 స్పూన్ వేసేసి కలిపి ఇంకా ఇలా పక్కన పెట్టేశాను అనమాట. సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి బోండాలు అయితే వేసేస్తాను ఈరోజు. ఇంక ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు కాబట్టి ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేస్తున్నాను. బయటవి ఏమన్నా కొనుక్కొచ్చినప్పుడు ఇంట్లో సాయంత్రం టైంలో ఏం స్నాక్స్ చేయను, ఇంకా అవే ఇంట్లో ఉన్న వరకు ఇచ్చేస్తాను అనమాట. ఇంకా చట్నీలో టమాటాలు కూడా వేసి బాగా కలిపేసాను అనమాట. అన్నం కూడా అయ్యింది. ఇవి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకొని బాగా టమాటా ముక్కలు మెత్తమన్నాక ఇలా రోట్లో వేసేసుకొని దంచేసుకోవడమే అనమాట. ఉప్పు ఒకటి వేసి మగ్గించుకున్నవన్నీ వేసి దంచుకోవాలి, అంతే. చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా బాగుందన్నమాట టేస్ట్ వచ్చేసి. ఇంక ఇదిగోండి కొంచెం మిరపకాయలు అయితే తీసాను, ఒక 2 వరకు. కారం ఉంటాయేమో అనేసి తీసి సరిపోయిందనమాట. అంతా వేసి దంచింటే కొంచెం కారం ఎక్కువ అయ్యేది. కారం ఉందంటే మా పిల్లలు అస్సలు తినలేరు అనమాట. కొంచెం సప్పగా బాగా తింటారు, కానీ కారం వేస్తే అస్సలు తినరు. ఇంక ఇదిగోండి చట్నీ అయితే ఉప్పు వేసేసి ఇలా దంచుతూ ఉన్నాను అనమాట. ఇంకా దంచేసుకొని తాలింపు మీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే కొంచెం తాలింపు అయితే వేసాను, కొంచెం బాగుంటుంది కదా అనేసి. ఇలా పచ్చళ్ళు ఏదైనా చేసినా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అనమాట. ఆయిల్ వేస్తేనే టేస్ట్ ఉంటాయి. ఇందులో పల్లి పొడి అలాంటిది ఏం వేయలేదన్నమాట, సింపుల్గా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇంక ఇలా బాగా దంచేసుకొని తర్వాత తాలింపు పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇదిగోండి పచ్చడి అయితే ఆల్మోస్ట్ దంచేసాను. తాలింపు కూడా వేసి ఇక్కడ పక్కన అయితే పెట్టేశాను అనమాట. ఇందులో తాలింపు వేసేసి ఇంకా అదే బాండిలో మగ్గబెట్టాను కదా, అదే బాండిలో తాలింపు కూడా వేసేసాను అనమాట. ఇంకా సామాన్లన్నీ ఎక్కువ పడతాయి మళ్ళీ ఎందుకు లేనేసి ఇంకా పచ్చడి అయితే దంచేసి ఇందులో వేసి కలిపేస్తూ ఉన్నాను. ఇంకా వెంటనే ఈ రోలు కూడా కడిగేసుకుంటాను అనమాట. నేను ఏ పని చేసినా అది వెంటనే అయిపోవాలి, అప్పుడే నీట్గా ఉంటుంది కదా. మళ్ళీ ఎక్కువ రోజులు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది. తర్వాత ఫైనల్గా అయితే ఇదిగోండి చట్నీ తాలింపు అయితే పెట్టేసి ఒక గిన్నెలో తీసి పెట్టేశాను. ఇంకా ఉన్న సామాన్లన్నీ కడిగేసి స్టవ్ కూడా నీట్గా తుడిచి కౌంటర్ టాప్ కూడా తుడిచేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా నా వ్లాగ్ అయితే ఈరోజు ఇలా గడిచింది, చిన్న వంటలతో రోజంతా. ఈ మధ్య పప్పు చేయక చాలా డేస్ అయిపోయిందిలేండి. ఫ్రైడే రోజు చేశాను. ఈ వ్లాగ్ వచ్చేసి వెడ్నెస్డే రోజు అనమాట. ఇక కూరగాయలు అది ఇదే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే కిచెన్ అంతా ఇలా సర్దేసుకున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.